హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ NHTV. నేను రఘునందన్. సో ఒక గొప్ప విషయం మనం మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో. వీలైతే ఈ వీడియో మీ అందరికీ కూడా షేర్ చేయండి, మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఏంటంటే వారణాసి కోర్టు జ్ఞానవాపికి సంబంధించి ఒక విషయం తెలియజేస్తోంది. అంటే పూర్తిగా ఈ కేసు కంప్లీట్ అవ్వలేదు, కాకపోతే ఒక వర్డిక్ట్ అయితే వచ్చింది. ఏమిటి అంటే వారణాసి కోర్టు ఇక్కడ జ్ఞానవాపికి సంబంధించి పూజలు చేసుకోవచ్చు, సో ఈ ప్రాంగణంలో పూజలు షురూ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వార్త. సో నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. ఎందుకంటే జ్ఞానవాపి మసీదు కాదు, మందిరం అని మనము దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు చేసుకున్నాము, దానికి సంబంధించి అప్డేట్స్ విన్నాము. అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనికి సంబంధించి ఎన్నో ఆనవాళ్లను బయటపెట్టింది అనే వీడియోలు మనం చేశాము. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు నిజంగానే జ్ఞానవాపికి సంబంధించి ఒక వర్డిక్ట్ ఏమైతే వచ్చిందంటే పూజలు చేసుకోవచ్చు ఆ ప్రాంగణంలో. మొత్తానికి అక్కడ రకరకాల సింబల్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి, ప్రాంగణాలన్నీ కూడా ఉన్నాయి, మనం అన్నీ మాట్లాడుకున్నాం. బట్ ఒక సింపుల్గా మనం ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం కనుక చెప్పుకోవాలి అంటే మాత్రం అక్కడ పూజలు మొదలు పెట్టేసుకోవచ్చు. సో ఆ పూజలకు సంబంధించి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసును వాదించే అడ్వకేట్ విష్ణుశంకర్ జైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏమిటి అంటే పూజలు చేసుకోవచ్చు. సో పూజారిని అపాయింట్ చేస్తాము మరికొన్ని రోజుల్లోనే, అంటే 7 రోజుల సమయం అయితే వీళ్ళు పెట్టుకున్నారు. 7 రోజుల్లోనే పూజలు స్టార్ట్ చేసేస్తాము మేము. అండ్ డిస్ట్రిక్ట్కి సంబంధించి అంటే ఆ జిల్లాకు సంబంధించి అడ్మినిస్ట్రేటర్స్ని కలిసి దీనికి సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్స్ ఉంటాయో వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకొని వాటన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకొని జస్ట్ కేవలం 7 రోజుల్లోనే ఆ జ్ఞానవాపి మందిరంలో పూజలు మొదలు పెట్టేస్తాము. సో ఎటువంటి పూజలు ఉండాలి, ఏ కార్యక్రమాలు ఉండాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తామంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక గొప్ప వర్డిక్ట్ అనే చెప్పాలి. సో వీలైనంత తొందరగా ఈ కేసును కూడా మేము కంప్లీట్ చేస్తాము, గెలుస్తాము అని ఇటు విష్ణుశంకర్ జైన్ అంటున్నారు. సో నిజంగా వాళ్ళు గెలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. మరోవైపు అటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆ ప్రాంగణానికి సంబంధించి ఒక పూర్తిగా అంటే ఆ ప్రాంగణాన్ని దాదాపు 1993 నుంచి పూజలు ఆగిపోయాయి, అక్కడ ఎటువంటి కార్యక్రమాలు లేవు. సో అక్కడ కూడా అదంతా క్లీన్ చేసి మొత్తానికి అక్కడంతా శుద్ధి చేసి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, మళ్ళీ అక్కడ ప్రతిష్టలు ఏమైనా చేయాలా, లేకపోతే టెంపరీ పూజలు మొదలు పెట్టేసి ఆ తర్వాత కేసు అంతా గెలిచిన తర్వాత మళ్ళీ అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఏ విధంగా అయితే చేసుకున్నామో ఆ రకంగా చేసుకోవాలనే ఉద్దేశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటికి ఇంకా క్లారిటీస్ రాలేదు. బట్ ఏదేమైనా ఒక మంచి విషయం మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే వితిన్ 7 days 7 రోజుల్లోగా అక్కడ పూజలు స్టార్ట్ చేస్తారు అనేది మాత్రం మనకు 100% తెలుస్తోంది. మనం ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తున్న విషయంలో ఒక కీలకమైన అడుగు ముందుకు పడిందనే చెప్పాలి. అయితే ఇక్కడ ముస్లిం వర్గం ఏదైతే ఉందో అంటే అక్కడ ముస్లిం ప్యానెల్ ఏదైతే ఉందో అది అలహాబాద్ హైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ ఇది ఏ కేసు విషయంలోనైనా అలాగే జరుగుతుంది. సో నెక్స్ట్ కోర్టు దీనికి సంబంధించి ఏం చెప్తుంది, ఆ తర్వాత వీలైతే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళొచ్చు. బట్ ఇది ఒక నిజంగా ఈరోజు వింటున్న ఈ వార్త ఒక మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఎందుకంటే 7 రోజుల్లోగా పూజలు స్టార్ట్ అవుతాయి అంటే అక్కడ ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలి అక్కడ మందిరానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి అని ఇక్కడ కోర్టు ఒప్పుకుంది. 100% అక్కడ మసీదు కాదు, మందిరమే ఉంది. ఆ ఆనవాళ్లు అక్కడున్న ప్రూఫ్స్, అండ్ కోర్టుకు కూడా ప్రూఫ్స్ మాత్రమే కావాలి, ఎమోషన్స్తో పని లేదు. సో ఆ ప్రూఫ్స్ని ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ నివేదిక ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉండడం వల్ల ఈరోజు ఇటువంటి జడ్జిమెంట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రాబోయే రోజుల్లో కూడా ఒక కంప్లీట్ జడ్జిమెంట్ వస్తుంది. అండ్ ఈ కేసులో జ్ఞానవాపి మందిరం ఉంది అనేదే గెలుస్తుంది అనేది మనం చూచాయిగా దీన్ని మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం సంతోషపడే విషయం ఏంటంటే వితిన్ 7 days అక్కడ పూజలు స్టార్ట్ అవుతాయి. సో భారతీయులందరూ గర్వంగా మనం ఎంతో సంతోషపడే తరుణం ఇది అని చెప్పుకోవాలి. ఈ వీడియోని 100% ఖచ్చితంగా అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ వార్త ప్రతి ఒక్కరికి తెలవాలని మీరు కూడా కోరుకోండి, నేను కూడా అదే కోరుకుంటున్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్ NHTV కూడా అదే కోరుకుంటుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో కింద ఏమిటి అనేది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.